అనుపమ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి. ఇప్పుడు సమ్మర్ టైం వచ్చేసింది కదా, నేను మీకు ప్రామిస్ చేశాను కదా ఆంపన్న, ఆ తర్వాత మిగతా సమ్మర్ కూలింగ్ డ్రింక్స్ చేస్తానని. సో ఇవాళ మనం 2 రెసిపీస్ చూసుకుందాం. ఒకటేమో ఆంపన్న చేద్దాం, రెండోదేమో పైనాపిల్ జ్యూస్ చేద్దాం. ఈ పైనాపిల్ జ్యూస్ ఆంపన్ననేమో ఫ్రిడ్జ్లో ఒక ఆల్మోస్ట్ 1 నెల రోజుల దాకా ఉంటుందండి. మన పైనాపిల్ జ్యూస్ మాత్రం మీరు తొందరగా ఒక 2-3 రోజుల్లో ఫినిష్ చేస్తే బాగుంటుంది. దాంట్లో అంత ప్రిజర్వ్ అయ్యే ఇది ఉండదు, కెపాసిటీ ఉండదు. మరి ఇప్పుడు వెళ్ళి రెసిపీ చూసుకుందామా? ఫస్ట్ మనము ఆంపన్నాకి రెడీ చేసుకుందామండి. ఆంపన్నాకి ముందు 2 మామిడికాయలు తీసుకుందాము. తీసుకుని వీటిని ఫుల్ మామిడికాయలు ఇలాగే వేసేసుకోండి. మీరు కట్ చేసుకోవాలంటే ముక్కలు కూడా కోసేసుకోవచ్చు. నేను ఫుల్ మామిడికాయలు వేసుకుంటున్నాను. దీన్ని మునిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ మూసేసుకుని దాన్ని మనం ఒక 2-3 విజిల్స్ రానిద్దాం. సో దీన్ని ఒక్క 2-3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాయండి. దీన్ని ఆఫ్ చేస్తున్నాను. దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఆరనిచ్చి ఓపెన్ చేద్దాం. సో మనం మామిడికాయలు కుక్కర్లోంచి బయటికి తీసానండి. ఇలా అయ్యాయి ఇవి. ఇందులోంచి నేను వీటి ఇది ఉంది కదా, తొక్కు ఉంది కదా, అది తీసేస్తున్నాను. అది మంచిగా స్క్రేప్ చేసుకుని అందులో వేసేద్దాం. పూర్తిగా దీనికి బోళ్ళంత ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ అందులో వేసుకుందాం. మిక్సీ వేసుకుంటాం కాబట్టి సో అలా ఉంచేస్తున్నాను నేను. సో దీన్ని ఒకసారి మనం మిక్సీలో వేసుకొని ఒక తిప్పుకుందాం, అంత స్మూత్ అయ్యేటట్టు. ఒకసారి మిక్సీలో వేసి మీకు చూపిస్తాను. సో ఇది మిక్సీ వేసానండి. పల్ప్ చాలా సాఫ్ట్గా అయింది. దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని పొయ్యి ఎక్కిద్దాం. సో దీన్ని కొంచెం పల్ప్ని మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని కడుక్కుందాం. ఎందుకు కొంచెం మిగిలి ఉంది కదా, ఆ పల్ప్నంతా కొంచెం కడిగి ఇలా పోసుకొని అది కూడా వడపోసుకుందాం. సో మనం ఇప్పుడు దీన్ని పొయ్యి వెలిగించుకుని దీన్ని ప్యాన్లో పోసుకుందాం. ఇందాక నేను చూపించా కదా 2 కప్స్ ఆఫ్ షుగర్ అని, ఓ 50% ఆల్మోస్ట్ నేను అందులో వేసాను కదా. ఇప్పుడు ఇంకొక 50% మిగిలి ఉంది. దీన్ని నేను కంప్లీట్గా ఈ ఆంపన్నలో వేసేస్తున్నాను. ఈ షుగర్ అనేదండి ఇట్ ఈస్ ఆల్వేస్ అందాజా అనమాట. ఎందుకంటే మనకి షుగర్ కొంతమంది తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. కాకపోతే ఆంపన్నకి షుగర్ వేసి ఉడికిస్తే ఏమవుతుందంటే అది కొంచెం పాకంలాగా వచ్చి బాగుంటుంది. నేను కొద్దిగా ఇది బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు, అందుకని ఎక్కువ షుగర్ వేసాను. ఒకవేళ మీకు కొంచెం యూ ప్రిఫర్ హ్యావింగ్ అ లిటిల్ లెస్సర్ స్వీట్ అండ్ మోర్ సవర్ అనుకోండి, ఇంకా ఈ షుగర్ని మీరు కొంచెం హాఫ్లో కట్ చేసుకోవచ్చు. సో ఇది మరగడానికి పెడదాం. నెక్స్ట్ మీకు నేను దీనిలోకి ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను. వేరే థింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఐఎమ్ యాడింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్
బ్లాక్ షుగర్ అండి, పింక్ షుగర్ అంటారు కదా, హిమాలయన్ పింక్ షుగర్ లేదా బ్లాక్ షుగర్ అంటారు. సో లిటిల్ బిట్ ఆఫ్ దాట్. కొంచెం సోంపు పౌడర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్. ఇజ్ ఇట్ ఓన్లీ ఫర్ టేస్ట్ అంటారా? కాదండి. ఇవన్నిటికీ మనము ఎందుకు వాడుకుంటున్నాము అని మనం అనుకుంటాం. మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఎందుకు సమ్మర్లో తినాలి, సమ్మర్లో తాగాలన్న అన్నారు అని మనం అర్థం చేసుకో. ఇవి జస్ట్ టేస్ట్ కోసం కాదండి. ఇవన్నీ ఏంటంటే సరిపడా క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి వేడి చేయకుండా సమ్మర్లో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఇవన్నీ వేస్తారు. సూపర్గా ఉన్నాయండి టేస్ట్. సో ఇది మంచిగా ఒక్క మరుగు మరగనిచ్చి మనం దీన్ని ఆఫ్ చేసేసి కూల్ చేసుకుందాం. సన్నగా పెట్టాం కదండి, ఉడికింది చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇది మ్యాంగో జామ్ అయిపోతుంది. సో దీన్ని బంద్ చేసి మనం స్ట్రెయిన్ చేద్దాం. మీకు ఇందులో కలర్ నచ్చలేదనుకోండి, నేను మీకు ట్రిక్ చెప్తాను. సో ఇందులో నుస్కా ఏంటంటేనండి, మనకి అందులో కలర్ నచ్చకపోతే మీ దగ్గర సాఫ్రన్ ఉంటే, ఎస్పెషల్లీ ఇలాంటి బ్యూటిఫుల్ సాఫ్రన్ ఉంటే అది ఒక 2 minutes కొద్దిగా వాటర్లో సోక్ చేసి అది మన ఇందులో వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇది నాకు వీరిచ్ వాళ్ళు పంపించారు, జస్ట్ ట్రై యాజ్ అ శాంపుల్. నేను ఐఎమ్ ట్రయింగ్ ఇట్. నేను నా స్వీట్స్లో వాటిలో వేసి చూసుకున్నాను. కలర్ చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా, స్మెల్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో నేను దీనికి మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ సాఫ్రన్ ఏదైతే ఉందో మనం ఇందులో యాడ్ చేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ హీట్ మీద సాఫ్రన్ కలర్ కొద్దిగా యాడ్ అయ్యి మనకి కొంచెం కొద్దిగా కలర్ కరెక్షన్ వస్తుంది. స్మెల్ కూడా కొద్దిగా కేసర్ స్మెల్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ది ట్రిక్ అనమాట. కోర్స్ దిస్ ఈజ్ నాట్ అంటే ఇది అంత చీప్ నుస్కా కాదు. సో దీన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ మీ దగ్గర సాఫ్రన్ ఉంటే మాత్రం కొంచెం వేసుకోండి. కలర్ కూడా బెటర్ అవుతుంది, స్మెల్ కూడా చాలా అందంగా వస్తుంది ఇది. అండ్ మనం దీన్ని డైల్యూట్ చేసినప్పుడు ఆ సాఫ్రన్ స్ట్రాండ్స్ చక్కగా ఫ్లోట్ అవుతూ భలే అందంగా కనపడతాయి. ఇప్పుడు మనము మన దీని గురించి మాట్లాడుకుందాం, పైనాపిల్ జ్యూస్ గురించి మాట్లాడుకుందాం. పైనాపిల్ జ్యూస్కి మనము ఒక మిక్సీ జార్లో ఈ పైనాపిల్ ముక్కలని కోసి, ఇది ఆల్మోస్ట్ 1 కప్పు, దీన్ని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. వేసి దీన్ని చక్కగా మెత్తగా ప్యూరే చేసుకుంటాను. ఇదిగోండి మన ప్యూరే రెడీ అయిపోయింది. నేను ప్యూరే మెజర్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ 1 cup ఆఫ్ ప్యూరే, 1 cup. అప్రాక్సిమేట్గా 2 కప్పులు అవుతుందండి ఆ సైజ్ పైనాపిల్. సో నేను 2 కప్పులు షుగర్ మెజర్ చేసి పెట్టుకున్నాను. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందని. సో దట్స్ అప్రాక్సిమేట్లీ 2 cups ఆఫ్ ప్యూరే అండి. సో మనం దానికి 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. పొయ్యి మీద పెట్టే ముందు దీని మీద మనం ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఈ ప్యాన్లో మన ప్యూరే
షుగర్. మొత్తం వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేసుకోండి. చూడండి, మీకు షుగర్ ఒకవేళ తక్కువ పడుతుంది అనుకున్నప్పుడల్లా కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే మరీ షుగర్ ఎక్కువ అయిపోతే తీయగా అయిపోతుంది, బాగుండదు. మీ షుగర్ లెవెల్ బట్టి చూసి వేసుకోండి. అది దీంట్లో నేను కొద్దిగా గ్రేటెడ్ జింజర్ వేస్తున్నానండి, అల్లం వేస్తున్నాను. ఎందుకంటే ఆ కొంచెం అల్లం చాలా టేస్ట్ యాడ్ చేస్తుందండి మన జ్యూస్కి. ఈ జ్యూస్ని మరీ ఎక్కువ థిక్గా చేయక్కర్లేదు, జస్ట్ సింపుల్గా ఇది ఒక మరుగు వచ్చేదాకా మరిగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు సర్వ్ చేసేటప్పుడు దీన్ని కొద్దిగా నీళ్ళు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. సో దీన్ని సన్నగా పెట్టి దీని మీద మరగనిద్దాం. ఒకసారి స్వీట్ చూసుకుందాం. షుగర్ ఒక్కసారి వేసుకోక్కర్లేదండి. ఒకవేళ మీకు షుగర్ తక్కువైంది అనుకుంటే డైల్యూట్ చేసిన తర్వాత కూడా ఒక చెంచా షుగర్ వేసి సర్వ్ చేయొచ్చు. నాకు షుగర్ సరిపోయింది అనిపించిందండి, ఎందుకంటే కొంచెం మన ఇది కూడా స్వీట్గా ఉంది. కొంచెం లైట్, దట్స్ అబౌట్. ఐ జస్ట్ యాడెడ్ a half cup. ఇది వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ మన ఈ పైనాపిల్ ఎంత స్వీట్గా ఉంది, ఎంత పుల్లగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అందుకని మీరు షుగర్ అయితే మెజర్ చేసి పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువైతే అస్సలు పట్టదు. ఎంత పల్ప్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ అంత బాగా పుల్లగా ఉంటే పడుతుంది. ఒకవేళ మీకు అంత పట్టకుండా తక్కువ షుగర్ తాగే వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. నాకు స్వీట్ సరిపోయిందండి. దీన్ని ఒక్క బాయిల్కి రానిద్దాం, తర్వాత ఏం చేద్దామో చూపిస్తాను. సో మనకి ఇది బాయిల్ అయిపోయిందండి. కొంచెం హాట్గా ఉంది, గ్లవ్ వేసుకొని తీస్తాను నేను. దీన్ని మనం తీసి కొద్దిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. తర్వాత వడపోసుకుందాం దీన్ని. జ్యూస్ రెడీగా చల్లారింది కొద్దిగా. చూడండి, నేను గిన్నె పట్టుకోగలుగుతున్నాను. దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇది రెడీ టు డ్రింక్ అని చెప్పాను కదండి. యూజువల్గా దీంట్లో ఇంకొంచెం డైల్యూషన్, కొద్దిగా 1:1 డైల్యూషన్ అయితే సరిపోతుంది. మీకు స్టోర్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోండి. లేదు ఏదైనా పార్టీ ఉంది ఈవినింగ్ అనుకుంటే చక్కగా ఫుల్గా నీళ్లు పోసేసుకుని సర్వ్ చేసేయండి ఈవినింగ్. సో ఇలా పల్ప్ అంతా మిగిలిపోతుందండి ఇందులో. ఇదంతా ఇలా వేసుకుని ఒకసారి. సో దిస్ ఇస్. ఇంకా దీంట్లో ఇంకొక 1 or 2 స్మాల్ ఇంగ్రీడియంట్స్ అండి మనం యాడ్ చేసుకోవాల్సినవి. అదేంటంటే కొద్దిగా ఉండి లేనట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ఎవరికైతే కొద్దిగా మరీ తీపి నచ్చదు అనుకున్న వాళ్ళు లైట్గా పెప్పర్ వేసుకోండి. వేసుకుని కలిపి చూసుకోండి. అందులో ఇంకొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలి అనుకుంటే మనం ఒక 1/4 లైమ్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం, కొంచెం పడుతుందా. పర్ఫెక్ట్ అండి. సో ఒక 1/4 లైమ్ దీనికి వేస్తే సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని గ్లాస్లో పోసుకొని టేస్ట్ చేసి చూద్దాం. సో మనం ముందు మన జ్యూస్ పైనాపిల్ జ్యూస్ టేస్ట్ చేద్దామండి. ఇది రెడీ టు డ్రింక్ కాబట్టి జగ్లో పోసుకున్నాను, తొందరగా అయిపోతుందని.
ఫ్యాన్సీకో ఇలా ఇది పెట్టాను. ఇప్పుడు నాకు ఎలా తాగాలో అర్థం కావట్లేదండి. కొంచెం జరిపితాదో తీసేద్దాం. అది తీసేస్తుంది. బాగుందండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇంకొంచెం కావాలంటే కొంతమందికి దే మే నీడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డైల్యూషన్. ప్లీజ్ మీకు అవసరమైతే చేసుకొని తాగండి. సో దిస్ ఈస్ ది పైనాపిల్ జ్యూస్. ఇంకోటి ఏంటంటే ఆమ్ పన్నా. ఆమ్ పన్నాను నేను మళ్ళీ స్టోరేజ్ పెట్టుకోవడానికి సీసాలో పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో 3-4 వారాలు మనకి లాస్ట్ అవుతుంది. దీంట్లో మీరు కావాలంటే కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం నాకు ఇష్టంగా ఉండదు. న్యాచురల్ థింగ్స్ న్యాచురల్గా తాగితే బాగుంటాయి అనిపిస్తుంది. సో ఈ ఆమ్ పన్నాని నేను టేస్ట్ చేసి చూపిస్తాను. I love this అండి. All summer I'm going to drink this every day. It's so nice. ఓ 10 కాయలు చేసి పెట్టుకోవాలండి, నాకు ఇది సరిపోదు, ఇది కొంచెం. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మనము కుక్కర్లోనే వేసుకోక్కర్లేదు ఆమ్ పన్నా చేసుకోవడానికి. మీరు అవెన్లో గ్రిల్ చేసుకోవచ్చు పల్పేటట్టు, లేదా మైక్రోవేవ్ అవెన్లో పెట్టి కొంచెం చిన్న ఘాట్లు పెట్టి కుక్ చేసుకోవచ్చు. లేదా మీరు శుభ్రంగా పొయ్యి మీద కాల్చుకొని పిండుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆమ్ పన్నా బాగానే ఉంటాయండి. మనకి మామిడికాయలు మొదలైనప్పుడు ఒకలాంటి పులుపు ఉంటుంది. అక్కడ నుంచి మొదలెట్టి ప్రతిసారి మనం కొంచెం పడినప్పుడు ఇంకొంచెం పడినప్పుడు ప్రతిసారి ఒక 4 కాయలు ఏరుకొచ్చుకొని ఆమ్ పన్నా చేసుకోండి. ప్రతిసారి కొత్త ఆమ్ పన్నా తాగినట్టు ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే బాగా చలువ అంటారు. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ హై ఇన్ షుగర్ బికాజ్ ఆఫ్ పైనాపిల్ అండ్ షుగర్. దీన్ని మనం నేను కొద్దిగా తక్కువే షుగర్ వేశాను. సో మీరు డైల్యూట్ చేసిన కొద్దీ మీకు షుగర్ తగ్గుతుంది. సో షుగర్ పేషెంట్స్ కాని వాళ్ళందరూ ప్లీజ్ ట్రై ఆల్ దీస్. మీ లైక్లు, షేర్లు, కమెంట్లే నా స్ట్రెంత్ అండి. మీరు ప్లీజ్ అందుకని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇట్లు మీ అనుపమ, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి. బాయ్.